నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? దిమాక్ నిండా దీని వీడియోలో ఉన్నాయిందిరా. ఏయ్ లేవు, నిన్ను ఎందుకు తోలుకొచ్చినా? నన్ను చూసుకోని కదా. అవును. చూడు మళ్ళా మధ్య మధ్యలో కరెంట్ షాక్లు వస్తున్నాయి మైండ్లా. దేని నాకు గుద్దుతే నువ్వు కూడా సస్తావు. పండుకుంటుంది మంచిగా. ఎన్ని దినాల డిలీట్ అవుతుంది? ఎలకలకైతే 2-3 డేస్లో అయిపోతుంది. ఎలుకలా? ఎలుకలేంది? యాక్చువల్లీ నేను ఎలకల మీదే చేసింది. ఫస్ట్ టైం మనుషుల మీద చేశాను కదా, సో ఐ డోంట్ నో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్. అంటే నేనే ఫస్టా? ఇప్పుడు నా దిమాగ్ డిలీట్ అయితే నీకు అవార్డు ఇస్తారా? అవును. ఈ అవార్డు కోసం నన్ను పొందబెట్టినావు కదే. ఈ పొక్కేదో ఆ సిబిఐ చీఫ్ గానికి పెట్టచ్చు కదా, నాకెందుకు పెట్టినావు? ఏం దాని పేరేంది? పరమేశ్వరన్. ముందా అన్ని పొందబెట్టాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను ఒకటి అడుగుతా. అడుగు. వై డిడ్ యూ బికమ్ అ క్రిమినల్? ఏంది? మీరు క్రిమినల్ లాగా ఎందుకు మారారు? మీ కాక ఏం చేస్తాడు? కాకా అంటే? బాబాయ్. ఓ, హీస్ అ ప్రొఫెసర్ అట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. మా కాక ఎవరో తెలుసా? పక్కా 420. బీప్ 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 కే. నువ్వు ఇంట్లో పెరిగినావు, నేను పెంట్లో పెరిగినా. అమ్మా, నాన్న పుట్టాడు. వీడి మొహంలో మీ నాన్న చిరునవ్వు చూస్తున్నాన్రా. వీడు పుట్టాడని ఆనందపడాలి, మీ నాన్నను చంపినవాడు బయట తిరుగుతున్నాడని బాధపడాలి. అమ్మా, ఒరే, మీ నాన్న చంపిన వాడిని చంపుతానని మాట ఎవరా? అమ్మా, నాన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నాన్నను చంపినోడిని, నాన్న చావు కారణమైనోడిని తీసుకొచ్చి నీ ముందే ముక్కలు ముక్కలుగా నరుకుతా. అమ్మా, అరే హౌలే, ఏం చేస్తున్నావు బే బీచ్లా? చేపకు బొక్క పెట్టి అందులో పుల్ల పెట్టి కింద మంట పెట్టిన. దీనికి మంచిగా కారం పెట్టి గరం గరం కాల్చి చల్లటి గాళ్ళ సప్పరించుకుంటుందంటే ఎందుకు కొట్టినావే? తప్పు చేసే ముంగట కొట్టుడు నాకు అలవాటు. నేనేం చేసినా ఇప్పుడు? నీ దిమాక్లో ఏమనుకున్నావో నాకెరక. ఏమనుకున్నా? ఈ చేప తిని, ఆ మందు దాగి, సముద్రంలో నన్ను తడిపి, ఈ మంట ఆర్పి, ఈ ఎన్నెల్ల ఈడ నన్నేదో చేయాలనుకున్నావు కదా. అయ్యా తోడు, అట్లనే అనుకున్నా. నీకెట్లరికనే ఈ స్కాన్ చేసినావు నా దిమాగ్ని? మొత్తం ముఖంలో కనపడుతుంటే ఇక స్కాన్ ఎందుకు బే? ఇగో, డోంట్ ప్లాన్ సచ్ థింగ్స్. ఏమన్నా జరిగితే జరుగుతా, లేకపోతే లేదు. ఏం జరిగినా యాక్సిడెంట్ లెక్క ఉండాలా, అంతే. అయితే యాక్సిడెంటే ప్లాన్ చేద్దాం. అవులాగా అనుకున్నావే.
ఇంత దూరం దోలుకొచ్చి యాక్సిడెంట్ కోసం ఎదురు చూడనికి యాక్సిడెంట్ల కోసం చూస్తా ఊకుంటే ఏ బండి వచ్చి ఏ బండి గుత్తుకపోతుందో ఎవరికి ఎరక ఇగో చెప్తున్నాను మనం దోస్తులం మనం గుద్దుకోవాలి ఏంది ఎట్లా పుట్టినవరా సిగ్గుశరం లేదారా నీకు ఏయ్ చెప్తున్నా ఇటువంటి గలీజ్ గలీజ్ ఆలోచనలు దిమాక్లకెంచి తీసేయ్ సమజైందా తీసేయ్ సమజైందా నీకు అరుణ్ యాదకొస్తాడా ఎస్ యాదకొస్తే ఏం చేస్తావు ఏడుస్తాను ఎన్నిసార్లు ఏడ్చినావు రోజు ఏడుస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఆయన మెమరీస్ నీ తానా సేఫ్గా ఉన్నాయి. కానీ నా చాందిని ఈడ దినం దినం కరిగిపోతుంది. దాని కోసం ఇవాళ ఏడుస్తా, రేపు ఏడుస్తా, ఎల్లుండి ఏడుస్తాను లేదు నాకు తెలియదు. ఆ సంగతి యాదకొస్తేనే నాకు ఏడుపు వస్తుంది. జిందగీలా ప్రేమించడం ఎంత ఆనందమో మనం ప్రేమించిన వాళ్ళ కోసం ఏడుచుడు కూడా అంతే ఆనందం. నాకు ఆనందం లేకుండా చేసినాం. నేను తప్పు చేస్తే నా పౌరి నన్ను గుంజి కొట్టేది. अब मैं कुछ गलत किया तो मुझे कौन मारेगा? ఇగో ఈడేదో పెట్టిరు కదా, అది తీసేస్తావా? నొప్పి అవుతుంది సారా. ఆడ కాదు ఈడ. పింకీ ఏమన్నావు? ఇలా ఇలా నన్ను అరుణ్ పిలుస్తాడు. ఏయ్ నువ్వు నాకొద్దు, నేను అరుణ్ కాదు. శంకర్ 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 సారా వాడు శంకర అరుణ నాకు క్లారిటీ రావట్లేదు. ఎందుకంటే వాడు ఒక్కసారి ఒక్కలా బిహేవ్ చేస్తున్నాడు. వాడు నన్ను ఒక అడ్రస్ అడిగాడు, నీకు పంపిస్తున్నా. వాడికి ఇవో, లెట్ సీ హౌ యు విల్ రియాక్ట్. సూపర్. అచ్చం రేప్ లెక్క ఉందన్న. ఎవరా నువ్వు? ఎందుకు వచ్చినావు? మీ సినిమాల హీరో గానికి వచ్చిన. ఆల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ఇదే కదా. ఈడే కంపెనీ లేదు. అరే లేకపోయిందన్నా, బయట బోర్డు పెట్టిరు, లోపల ఆడిషన్ చేస్తురు. నేను బి ఆడిషన్కి వచ్చిన. డైలాగ్ మస్తు చెప్తా. ఓ క్యారెక్టర్ అని నాకి రాకుంటా స్క్రీన్ మీద